ఏంటి ముద్ద అనుకుంటున్నారా? ఈరోజు నేను ఒక మంచి రెసిపీని, హెల్దీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. పిల్లలకి ఇది పెట్టారంటే నిజంగా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. ఇష్టంగా కూడా తింటారు వదలకుండా. సో, ఇది సోయాబీన్ పరాటా నేను ఈరోజు చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. సోయాబీన్ కర్రీ చేస్తే ఎవరు తినరు కదా సరిగా. అదే మీరు పరాటా చేసి పెట్టండి. వదలకుండా తింటారు మీరు కూడాను. సో చాలా సింపుల్. సోయాబీన్ ఎప్పటిలాగే మనం వేడి నీళ్ళలో వేసి అవి బాగా ఉబ్బాక కొంచెం నీళ్ళు పిండేస్తాం కదా, బాగా పిండినాక మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ సోయాబీన్ పేస్ట్ని కూడా అందులో వేసి చక్కగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక అది చల్లగయ్యాక గోధుమ పిండి ఉంటుంది కదా, చపాతీ ముద్ద, అందులో ఈ స్టఫ్ అనేది పెట్టి చక్కగా చపాతీలాగా చేసుకొని పైన నెయ్యి వేసుకొని తినండి. నిజంగా నేను చెప్పడం కాదు, మీరే చేసి మీరే నాకు చెప్తారు.